చనిపోయి ఎముకలుగా మారిన, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన వ్యక్తిని మీరెప్పుడైనా చూసారా? అలాంటి ఎముకలు బ్రతకగలవా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఈ సందేశంలో తెలుసుకుందాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు యొక్క పునరుత్థానం అనగా పునరుజ్జీవమునకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుందామా? నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, యేసుకు సమ్మతము. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమున కది చెరుపు. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమున కది చెరుపు. మాన్యుడు యేసుని నింపిన మనసు, మాన్యుడు యేసుని నింపిన మనసు మంచిని పెంచి ముందుకు నడుపు, మంచిని పెంచి ముందుకు నడుపు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. యేసుని పలుకుల సారము గ్రోలి ఆవాడని. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మనకు ఎండిన ఎముకల లోయ దర్శనం కనిపిస్తుంది. ఈ అధ్యాయం యొక్క వివరణ ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ పునరుద్ధరణకు సంబంధించింది. ఆ పునరుద్ధరణ ఇశ్రాయేలు యొక్క జాతీయమైనది మాత్రమే కాకుండా మునుపటి అధ్యాయంలో ప్రభువు ప్రకటించిన ఆధ్యాత్మిక ఉజ్జీవము లేదా పునరుద్ధరణకు కూడా సంబంధించింది అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన దర్శనం ఉంది. అయితే ఈ దర్శనంలో మరణించిన సంఘ పరిశుద్ధుల పునరుత్థానంతో సంబంధం లేదని నేను చాలా స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. పాత నిబంధన యొక్క ప్రవచనాత్మక భాగాన్ని, ఆధ్యాత్మికతను చేర్చి వివరించే అనేక మంది ఈ వివరణలో పెద్ద అడుగులను దాటేసిన వారు అవుతారు. నా స్నేహితుడా, మనము ఈ ప్రవచనాన్ని అక్షరాల తీసుకున్నప్పుడు అది అర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ మనము ఇశ్రాయేలు దేశం గురించి మాట్లాడుతున్నాం, అంతేకాని వ్యక్తుల ఆధ్యాత్మిక లేదా భౌతిక పునరుత్థానం గురించి మాట్లాడడం లేదు. ఈ అధ్యాయాన్ని మనము ఇశ్రాయేలు పునరుత్థానం అని కూడా పిలుచుకోవచ్చు. మరియు అది ఒక మంచి శీర్షిక
అని నేను భావిస్తున్నాను. కానీ అది కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. కొందరు నేను అబ్రహాము మొదలుకొని మరణించిన వారిని లేపడం గురించి మాట్లాడుతున్నానని భావిస్తారు. దీనికి అది సంబంధమే లేదు. కానీ ఇది ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశాన్ని మాత్రము సూచిస్తుంది. దేవుడు యెహెజ్కేలుకు ఒక నిజమైన సజీవ ఉపమానాన్ని ఇస్తున్నాడు. దానిని చూపడానికి అతన్ని ఎండిన ఎముకల లోయకు తీసుకువెళ్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. యెరూషలేము నెబుకద్నెజరు చేత నాశనం చేయబడే ముందు యెహెజ్కేలు యెరూషలేముకు తరలించబడ్డాడు. అలా తరలించడంలో దేవునికి ఎలాంటి కష్టం కలగలేదని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈరోజు మనిషి సగం రోజుల్లో ప్రపంచంలోని సగం దూరము ప్రయాణించగల జెట్ విమానాన్ని తయారు చేయగలిగితే దేవుడు తాను సమర్థుడై తగినది ఏదైనా చేయలేకపోవడానికి నాకు ఏ కారణం కనబడట్లేదు. కాబట్టి దేవుడు యెహెజ్కేలును యెరూషలేముకు తీసుకువెళ్ళడంలో ఎలాంటి కష్టం కలగలేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుడు యెహెజ్కేలును అక్షరాల తీసుకువెళ్ళాడని కూడా నేను నమ్ముతున్నాను. యెహెజ్కేలు ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి అని చెప్పినప్పుడు ప్రభువు ఆత్మ అతన్ని ఎముకలతో నిండిన లోయకు తీసుకువెళ్ళిందని అతడు చెప్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 1849వ సంవత్సరంలో లూయిస్ మ్యాన్లీ మరియు జాన్ రోజర్స్ అనే అతని భాగస్వామి కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీని దాటి ఒంటరిగా ఉన్న బెన్నెట్ ఆర్కెన్ బృందానికి సామాగ్రిని తీసుకువచ్చారు. బెన్నెట్ ఆర్కెన్ బృందం పొరపాటున డెత్ వ్యాలీలోనికి సంచరించింది మరియు ఈ ఇద్దరు వ్యక్తులు వారిని రక్షించడానికి లోయను దాటకపోతే చనిపోయి ఉండేవారు. వాస్తవానికి వారు ఈ లోయను దాటి దాని మరణము మరియు నిర్జన దృశ్యాన్ని చూసిన మొదటి శ్వేత జాతీయులు. అలాంటి దృశ్యాలు కొద్దిమంది మాత్రమే చూశారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు 2500 సంవత్సరాల క్రితము చూసినది మరింత విషాదకరంగా ఉండవచ్చు. అతడు మరొక మరణ లోయ యొక్క దర్శనాన్ని చూశాడు. అది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ కంటే ఎక్కువ నిర్జనమైనది, ఎక్కువ భయంకరమైనది మరియు అద్భుతమైనది కూడా. యెహెజ్కేలు చూసిన లోయ చనిపోయిన ఎముకలతో నిండి ఉంది. అవి చాలా ఎండిపోయినవి మరియు చెల్లా చెదురుగా ఉన్నాయి. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ప్రియులారా, అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న ఎముకలు అవి మనుషుల ఎముకలు. అయితే దేవునిచే యెహెజ్కేలు అడగబడిన ప్రశ్న ఏమిటంటే, ఈ ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు ఈ విధంగా జవాబిస్తున్నాడు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. మరో మాటల్లో అతడు చెప్తున్నది ఏమిటంటే, ఇవి ఎలా బ్రతకగలవో నాకు తెలియదు, ఇది నా తెలివికి మించినది. ఈ చనిపోయిన ఎముకలు బ్రతకగలవా లేదా అనేది నీకు మాత్రమే తెలియను. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రియులారా, ఇదొక విచిత్రమైన మరియు హాస్యాస్పదమైన విషయం. దేవుడు హాస్యభావం కలిగి ఉన్నాడని తెలియజేసేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఒకవేళ ఇందులో మీరు హాస్యాన్ని గనక చూడకపోతే సరే, దానిని దాటవేయండి. కానీ యెహెజ్కేలు ఇప్పుడు ఏమనుకుంటున్నాడో ఊహించండి. దేవుడు అతనితో ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి అని ప్రారంభించమని చెప్పాడు. యెహెజ్కేలు ఇలా అన్నాడేమో, ప్రభువా, నేను నిజంగానే ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నావని నేను అనుకోవడం లేదు.
నేను అలా చేస్తే పిచ్చివారికి వైద్యం చేసే వ్యక్తి నన్ను వెంటాడుతాడు. నిజంగానే ఈ సన్నివేశం ఒక మంచి ప్రసంగానికి పరిచయం కాదు. ఏ ప్రసంగికుడైనా ఆదివారము ఉదయము సమావేశంతో తన సంఘ సభ్యులతో ఎండిపోయిన ఎముకలారా అని ప్రారంభించడు. ఒకవేళ అలా ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ ఏహెచ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలతో నిండిన లోయను చూస్తున్నాడు. ఇప్పుడు అతడు వాటితో మాట్లాడాలి. ఒక ప్రసంగికుడు మాట్లాడే ప్రతి సమూహంలో రక్షింపబడిన వారు మరియు రక్షింపబడని వారు ఉంటారు. రక్షింపబడిన వారికి వినడానికి చెవులు ఉండవచ్చు, కానీ వినరు. రక్షింపబడని వారు తమ అపరాధంలో పాపముల్లో చనిపోయిన వారు ఇంకా విమోచింపబడలేదు. కనుక ప్రతి ప్రసంగికుడు హేచ్కెలులాగే నిస్సహాయుడు. ఎందుకంటే నశింపబడుచున్న వారి నిజమైన నిజస్థితిని మరియు పరిస్థితిని అర్థం చేసుకున్న ఏ ప్రసంగికుడైనా వారితో మాట్లాడేటప్పుడు తన స్వంత నిస్సహాయతను గుర్తిస్తాడు. హేచ్కెలు ఈ ఎముకలతో దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో మీరు వినండి అని పలుకుతున్నాడు. హేచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5-6 వచనాలను గమనిద్దాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియులారా, దేవుడు ఇలా అంటున్నాడు, నీవు వాటితో మాట్లాడి యెహోవానగు నేను వాటికి జీవమును ఇచ్చెదనని తెలియజేయము. ఇది మన ప్రస్తుత పరిస్థితి. దేవుడు కదలకపోతే ఎవరికీ ఆత్మీయ జీవం లేదు. కొన్నిసార్లు ప్రజలు మీరు నన్ను రక్షించారు అని ప్రసంగికులతో సేవకులతో చెప్పడాన్ని వింటుంటాం. నా ప్రియ స్నేహితుడా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్షించలేడు. ప్రసంగికుడు కేవలము ఎండిపోయిన ఎముకలతో మాట్లాడతాడు, అంతే. వాటికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. అదే అతను చేస్తున్నది. ఆత్మ దేవుడే వాటికి జీవాన్ని ఇచ్చేవాడు. జీవం వచ్చే ఏకైక మార్గం అదే. ఈ వాక్యాలను ఈ విధంగా కూడా అన్వయించుకోవచ్చు. అయితే వాటికి ఒక గొప్ప వివరణ కూడా ఉందని మనము చూడబోతున్నాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. ఇక్కడ ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా అనే మాటను గమనిస్తాం. అనగా యెహెజ్కేలు దేవునికి విధేయత చూపించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను అనే మాటను కూడా చూస్తాం. యెహెజ్కేలుకు ఈ ఎముకలన్నీ కలిసిపోయే దర్శనం చూస్తున్నప్పుడు చాలా తమాషతో కూడిన అనుభూతి కలిగిందని నా అభిప్రాయం. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, దాన్ని మీరు గమనించాలని అనుకుంటున్నాను. ఎముకల మొదటి స్థితి ఏమిటంటే అవి చెల్లా చెదురుగా ఎండిపోయి నిర్జీవమైనవిగా ఉండినాయి. తర్వాత క్రమంగా అవి కలిసి వస్తాయి. నరములు మరియు మాంసము వాటిపై వస్తాయి. ఇది ఒక ప్రక్రియ, ఇది తక్షణంగా జరగదు. ఈ దర్శనంలో ఈ సమయంలో ఉన్నది కేవలము శవాల సమూహం. వాస్తవానికి శవాలు. అది ఆ లోయలో ఒక భూస్థాపన స్థలం. అవి ఇకపై ఎముకలు కావు, కానీ మాంసంతో కూడిన శరీరాలు. అవి మనుషులే, కానీ వాటిలో ఏ జీవం లేదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడాడు. ఆ శరీరాల్లో జీవం వచ్చింది. ఇక్కడ జరిగినది ప్రారంభంలో మనిషి సృష్టికి సమానమని గ్రహించాలి. దేవుడు భూమి యొక్క మంటి నుండి మనిషిని తీసుకున్నాడు.
యెహెజ్కేలు ఎముకలతో ప్రారంభించాడు, కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు కేవలము భూమి యొక్క మట్టితో ప్రారంభించాడు. ఆపై ఆయన మనిషిలోకి జీవాన్ని ఊదాడు. ఈ ఎముకలకు ఏదైతే జరిగిందో అది 3 దశల్లో జరిగింది. మొదటగా అవి చెల్లాచెదురుగా ఉన్న ఎముకలు నిర్జీవమైనవి. రెండవదిగా అవి కలిసి వచ్చాయి. మాంసము మరియు చర్మం వాటిపై వచ్చాయి. అవి శరీరాలు, కానీ అవి మృత శరీరాలు. చివరిగా మూడవదిగా అది సజీవంగా మార్చబడ్డాయి. ఈ 3 దశల్లో మనము ఇశ్రాయేలు జాతి గురించి బైబిల్ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక నిజమైన కీలకమైన విషయాన్ని కనుగొంటాం. ఇప్పుడు ఈ వచనము దర్శనం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయుల అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైతిమి అని అనుకొనుచున్నారు. ప్రియులారా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయుల అందరినీ సూచించుచున్నవి. ఇక్కడ మనము సంఘం గురించి మాట్లాడడం లేదు, మనము ఇశ్రాయేలు ఇంటిని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైతిమి లేదా నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు అనే మాటను గమనిస్తాం. చెరలో ఉన్న ప్రజలు ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి వెళ్ళారు. యెరూషలేము నిలిచి ఉన్నంత కాలము మరియు అబద్ధ ప్రవక్తలు వారు తిరిగి వస్తారని చెప్పుతూ ఉన్నంత కాలము వారు ఒక అబద్ధమైన నిరీక్షణను కలిగి ఉన్నారు. ఇప్పుడు యెరూషలేము నాశనం చేయబడింది. వారు మరొక తీవ్రమైన దుస్థితికి వెళ్ళారు. వారు ఇప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఒకరోజు వారు ఎత్తులో ఉన్నారు, కానీ ఇప్పుడు వారు అత్యంత లోతులకు చేరుకున్నారు. వారు మాకు ఎలాంటి నిరీక్షణ లేదు అని అంటున్నారు. ఈ దర్శనం వారికి ఒక నిరీక్షణ ఉందని తెలియజేయడానికి మరియు అది ఇశ్రాయేలు వారి సర్వ సమాజం కోసమని తెలియజేయడానికి ఇవ్వబడుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఈ వచనాన్ని చదివిన తర్వాత మీలో ఎవరైనా ప్రారంభంలో మీరు ఈ దర్శనము భౌతిక పునరుత్థానం గురించి కాదని చెప్పారు కదా అని అనవచ్చు. అవును, నేను ఇంకా అదే విషయాన్ని నొక్కి చెప్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవడానికి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి. 12వ వచనంలో దేవుడు సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి అని చెప్పినప్పుడు దీని అర్థం ఇదే. ఇశ్రాయేలు ప్రపంచ దేశాల్లో సమాధి చేయబడింది. వారు తిరిగి వచ్చి మళ్ళీ ఒక దేశంగా మారబోతున్నారు. యెహెజ్కేలు చూసిన ఎముకల 3 దశల గురించి ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అవి ఇశ్రాయేలు దేశ భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి కీలకమైనవి అని నేను చెప్పాను. మరియు ఇప్పుడు నేను ఇది జోడించాలని అనుకుంటున్నాను. ఏదైనా కొంత ప్రవచనం నెరవేర్చబడిందంటే అది ఈ 3 దశల్లో ఉంది. ప్రతి చోట ప్రవచనాలు నెరవేరుతున్నాయని నేను ఎక్కువగా చెప్పను, కానీ ఇక్కడ నేను నెరవేరడం చూస్తున్నాను. నన్ను జాగ్రత్తగా అనుసరించండి. ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాల్లో సమాధి చేయబడింది మరియు చెల్లాచెదురుగా ఉంది మరియు దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల అది చనిపోయింది. అది మనం చూసిన ఎముకల మొదటి దశ. ఇప్పుడు 1948వ సంవత్సరం నుండి వారు ఒక దేశంగా తిరిగి వచ్చారు, కానీ అది నిజంగా ఇప్పుడు అక్కడ ఒక శవంలాగా ఉంది. వారికి ఒక జెండా ఉంది, వారికి ఒక రాజ్యాంగం ఉంది, వారికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, మరియు వారికి ఒక పార్లమెంటు ఉంది, వారికి ఒక పోలీసు శాఖ మరియు ఒక సైన్యం ఉంది, వారికి ఒక దేశం ఉంది, మరియు వారికి యెరూషలేం కూడా ఉంది. ఒక్క ఆత్మీయమైన జీవం తప్ప వారికి ప్రతిదీ ఉంది. మీరు ఇస్లాం ఆధిపత్యం ఉన్న యెరూషలేం యొక్క పాత అరబ్ ప్రాంతం నుండి నడిచి
ఇశ్రాయేలు విభాగంలోకి వస్తే అక్కడ ఆత్మీయమైన జీవం లేదు. నేను దీని దయతో చెప్పాలనుకుంటున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు ఆత్మీయమైన మరణము ఇరువైపులా కూడా ఉంది. ఇశ్రాయేలు వైపు భౌతికవాదం, బుద్ధిపూర్వకత మరియు నాగరికతను సూచించేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆత్మీయమైన జీవం ఏమీ లేదు. ఇది ఎముకల రెండవ దశతో సూచించబడింది. శరీరాలు ఉన్నాయి కానీ జీవం లేకుండా. ఇశ్రాయేలు ఈరోజు అక్కడే ఉంది. 15వ వచనం నుండి 28 వచనాల్లో హెచ్కేలు 2 విషయాలను ప్రస్తావించాడు. ఇక్కడ నేను వివరంగా వెళ్ళను, కానీ అవి ఉత్తర రాజ్యం అనగా ఇశ్రాయేలు మరియు దక్షిణ రాజ్యం అనగా యూదా రాజ్యాలను సూచిస్తాయి. అవి మళ్ళీ ఒక దేశంగా మారుతాయి. ఇక హెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద. ప్రియులారా, చూసారా, దేవుడు వారిని ఒక దేశముగా చేస్తాడు. ఇక హెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. ప్రియులారా, ఇక్కడ ఆ ఒక్క కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకరు కారు. ఆయన వచ్చినప్పుడు దావీదు వంశంలో జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1, 2 అధ్యాయాలను జాగ్రత్తగా చదివినట్లయితే అవి ఆయన దావీదు వంశంలో వచ్చినట్లు స్పష్టంగా వ్రాస్తుంటున్నాయి. ఆ వంశంలో వచ్చిన వాడే ఆ కాపరి. ఆయన వారిపై రాజ్యం చేస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము దేవుడు దావీదును పునరుత్థానపరచి ఇశ్రాయేలు పైన రాజుగా నియమిస్తాడు. అది 1000 ఏండ్ల రాజ్యములోనో లేక 1000 ఏండ్ల పాలన వెంటనే ప్రారంభమయ్యే నిత్య రాజ్యములోనో జరుగుతుందని అంటారు. కొంతమంది వ్యాఖ్యాతలు అది 1000 ఏండ్ల రాజ్యంలో జరుగుతుందని చెప్పగా, మరికొందరు అది నిత్య రాజ్యంలో జరుగుతుందని చెప్తున్నారు. నేను అది రెండింటిలోనూ జరుగుతుందని నమ్ముతున్నాను. దావీదు ప్రభువైన యేసు క్రీస్తుకు ఈ భూమిపైన సహాయక రాజుగా పనిచేస్తాడు. హెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఇది భవిష్యత్తులో నెరవేరుతుంది. ఇది ఇంకా నెరవేరలేదు. ఇక ఈ వచనంలో వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి అనే మాటను చూస్తాం. అనగా ఈ భూమిపైన ఒక 1000 ఏండ్ల దేవాలయము మరియు ఒక నిత్య దేవాలయము అనేది ఉంటుంది. ప్రకటన గ్రంథంలో దేవాలయము లేదని చెప్పబడింది. అది భూమి మీద ఉండబోని క్రైస్తవ సమాజమైనటువంటి క్రొత్త యెరూషలేం గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు సంతతి వారి నిత్య నివాస స్థలము ఈ భూమిపైన ఉంటుంది మరియు దేవుని ఆలయము వారి మధ్యన ఉంటుంది. హెచ్కేలు గ్రంథము ముఖ్యంగా 37 నుండి 39 అధ్యాయాలు ఇశ్రాయేలు గురించి చెప్పినప్పటికీ దానిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవచ్చు. నేడు మనము జీవించే ఈ ప్రపంచము మృతుల యొక్క లోయ ఎముకలతో నిండింది. మృత ప్రజలతో నిండింది. ప్రజలు తాము జీవించి ఉన్నామని, కార్యకలాపముల మధ్య ఉన్నామని చెప్పుకుంటారు. కానీ వారు నిజానికి పాపములో మృతులుగా ఉంటున్నారు. వారికి ఆత్మీయమైన జీవం లేదు. అందుకే వారు మద్యపానములు లేక మత్తు పదార్థాలు తీసుకొని లేక ఏదో ఒకటి చేసి ఆ పాత శవాన్ని సజీవంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దేవుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో స్పష్టంగా ఈ విధంగా తెలియజేశాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవం లేనివాడే. ప్రియులారా, మీరు దేవుని కుమారుణ్ణి కలిగి ఉంటే మీకు జీవం ఉంది. మీరు ఆయన్ని కలిగి లేకపోతే మీరు మృతులే. 2 రకాల ప్రజలు ఉన్నారు, జీవము కలిగిన వారు మరియు నిర్జీవంగా ఉన్నవారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడినట్లుగా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.
అంటే కుమారుణ్ణి కలిగి ఉండని వాడు మృతుడు అని అర్థం. నేడు దేవుడు మీతో ఇలా చెప్తున్నాడు, ఒకవేళ మీరు యేసును ఎరిగిన వారు కాకపోతే మీరు మృతులు. ఓ ఎండిన ఎముకలారా, ప్రభువు వాక్కును వినండి, మీరు జీవించవచ్చు. యేసు క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించండి. ఈ వచన భాగం నుండి మనము ఈ అన్వయాన్ని తీసుకోవచ్చు. కానీ ఈ ప్రవచనం యొక్క ముఖ్య విషయము ఇశ్రాయేలు దేశాన్ని గురించి చెప్పబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఏహెచ్కేలు చూసిన ఆ ఎండిన ఎముకల లోయలో ఆ దర్శనం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. అవును ప్రభువా, భౌతికంగా ఇశ్రాయేలును కట్టాలని, ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి మీరు ఈ యొక్క దర్శనాన్ని చూపించారు. ఈ యొక్క దర్శనాన్ని మేము ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా ప్రభువా, మేము కూడా ఎముకల స్థితిలో ఉంటున్నాము, కొన్నిసార్లు చచ్చిన స్థితిలో ఉంటున్నాము. మేము పేరుకు మాత్రమే శరీరముతో మాంసంతో ఉంటున్నాం, కానీ మాలో జీవం లేని పరిస్థితి ఉంటున్నది. మాకు జీవం కావాలి. ఆ జీవము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. ప్రభువా, ఈ స్థితిలో, ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా ప్రభువా, మేము నామకార్థంగా ఉంటూ మా జీవితంలో మృతమైన వ్యక్తులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడా, మీరు వారిని దర్శించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వారికి నీ జీవాన్ని దయచేయండి, వారిని బ్రతికించండి. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని నీ కృపచేత బ్రతికించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీరు ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ సహాయం దయచేయండి. మరలా ప్రభువా, మేము నీతో సహవాసం పొందుకొని నీలో ఆనందించే కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని మనము ఏమని కూడా పిలుచుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని మనము ఏమని కూడా పిలుచుకోవచ్చు. 1. ఇశ్రాయేలు పునరుత్థానం. 2. ఇశ్రాయేలు పునర్నిర్మాణం. 3. ఇశ్రాయేలు పునరంకితం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముచున్నాం. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడైండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.